బాలసవర్కి వెళ్తాడు అనుకుంటున్నాను. కొద్దిగా పనులు చేశాడు ఎంపీ నిధులతో. కత్తి అభ్యర్థి మంచోడు, ఒకళ్ళ తిడతాం ముడతాం అట్లాంటిది ఏమీ లేదు. ఎవళ్ళని వెళ్ళి అడిగితే కేకేయంగానే ముందు వచ్చి దాన్ని పరిష్కరిస్తాడు. 1,00,000 వస్తాయి అనుకుంటున్నాను, 1,00,000 ఓట్లు. నేను చంద్రబాబు రావాలి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, చదువులు అయిపోయినాయి, ఉద్యోగాలు లేవు. అదే ఆయన వస్తే రాజధాని ఉందనుకో ఏదో 10,000 20,000 తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ అసలు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, అనవసరంగా ఇదైపోతున్నారు. పిల్లలకి మరి బయటికి పంపించాలంటే డబ్బులు కావాలి. రైతుకేమో బత్త 1,600 అని పేరు చెప్పడమే కానీ అది మామూలుగా మొన్న 10,100కు కొన్నారు, 10,150 డాల్వా ఒడ్డు ఆటి సాల్ల. ఇంకా రైతు ఏముంది? బాలసౌరి మనిషి వ్యక్తి మంచోడు. మామూలుగా మేము 2 పనుల మీద వెళ్తే రైతును మీకెందుకు, మీకు నేను ఉన్నాను, మీ వెనకమాల నేను ఉంటాను, పార్టీలు వద్దు, పార్టీలు పక్కన పెట్టండి అన్నాడు. ఇక అది ఒకటి బాగా నచ్చింది మాకు ఆయనలో. గారు కాబట్టి బాగానే చేశాడండి, బాగుంది ఆయన వేవు. ప్రజలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులే. అందుకని బొల్లమనేని బాలశౌరి గారు తప్పకుండా విజయం సాధిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేనేదో చేస్తున్నాను, నేనేదో చేసేస్తాను, ఒకసారి చూడండి 100 పోట్లు పొడిచాడు. మరోసారి చూసి ఇంకో 100 పోట్లు పొడిపించుకోలేం. అందుకని జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు.